అంటే ప్రభుత్వం 161 సేవల్ని మొత్తం కూడా వాట్సాప్ లోనే మనం మన ఫోన్ లోనే అప్లై చేసుకునేటట్టుగా చేసుకొచ్చింది. అలా చేయడం మంచిదేనంటారు మరి? ఆఫీసు తిరిగాము కానీ సచివాలయంకి వెళ్తే రేపు రా మాపురా అంటున్నారు. ఆఫీసు చుట్టూ తిరిగి సచివాలయం చుట్టూ తిరిగి ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఇలా వస్తే ఇంకా మంచిది కదా. జనాలు పనికి వచ్చే కాదు, ఎందుకు దాని గురించి మేము తెలుసుకోవడం. సేవలో అసలు ఇంటింటికి వచ్చే చేసేవాళ్ళు అనుకుంటే ఈ సేవలన్నీ నీకెందుకు? వాట్సాప్ గవర్నెన్స్ అంటే తెలుసా అండి? తెలియదు తెలీదా? తెలియదు. అంటే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్తగా వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చింది ప్రభుత్వం. దాని ద్వారా ఏంటంటే మీకు కావాల్సిన క్యాస్ట్ సర్టిఫికేట్లు కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్లు కానీ, అలానే గవర్నమెంట్ రిలేటెడ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో మొత్తం 161 సర్వీసెస్ మొత్తం కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తీసుకొస్తున్నారు. గతంలో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? సచివాలయం 2కి వెళ్ళేవాళ్ళు. సచివాలయంకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అదేమీ అవసరం లేకుండా ఇప్పుడు డైరెక్ట్ గా మీరు ఫోన్ లోనే చేసుకోవచ్చు. మీరు ఒక హాయ్ అని మెసేజ్ పెడితే చాలు మొత్తం కూడా మీరు ఫోన్ లోనే చేసుకోవచ్చు. ఇలా తీసుకెళ్ళడం మంచిది అంటారా? సచివాలయం వెళ్తేనే మంచిది అంటారా? తీసుకొస్తే మంచిది. సచివాలయంకి వెళ్తే రేపు రా మాపురా అంటున్నారు. అది సరైన కంట్రోల్ లేదు. అదే మన ఫోన్ లో మనం చేసుకుంటే మంచిది అంటారు. మన ఫోన్ లో మనం చేసుకుంటే ఎవరన్నా అడగాల్సిన పని ఉండదు. వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటండి? జనాలు పనికి వచ్చే కాదు, ఎందుకు దాని గురించి మేము తెలుసుకోవడం. సేవలు వస్తున్నాయి కదా, ఎవరికి అసలు సేవలో అసలు ఇంటింటికి వచ్చి చేసేవాళ్ళు అనుకుంటే ఈ సేవలన్నీ నీకెందుకు? అసలు ఇంటింటికి వచ్చి నీకు ఏం కావాలి, పెన్ను కావాలా, పలక కావాలా, దొడ్డు కావాలా, ఇల్లు కావాలా, కార్డు కావాలా, ఏం కావాలి నీకని రోజు అడిగి రాసుకొని తీసుకొచ్చేవాళ్ళు వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి ఇవన్నీ ఎందుకే బాబు? అంటే ఆ వ్యవస్థ కావాలంటారు మీరు? అంతే, అది కరెక్ట్ వ్యవస్థ. నా పని నేను చేసుకుంటా, నాకు కావాల్సింది వాళ్ళే వచ్చి అడిగి తీసుకుంటున్నారు కదా. మనకు కావాల్సింది అన్ని తీసుకుంటున్నారు. కార్డు మార్చాలి, ఆధార్ కార్డు నెంబర్ పడి తప్పు పడింది, సర్వే కావాలి, ఏది కావాలన్నా అది ఇంటికి వచ్చి వాళ్ళే వస్తున్నారు. నీకు ఏం కావాలని వారానికి 2 సార్లు వచ్చి శుభ్రం కావాల్సింది చేసిపో. నా పని నేను చేసుకున్నా ఆ పని అయిపోతుంది. అసలు ఏదైనా కావాలంటే ఇప్పుడు ఏంది ఆఫీస్ దగ్గర పోవాలి కాదు, నాకే లేదు, పోనే లేదు నాకు. ఇప్పుడు పని చేసుకోవాలి. ఇప్పుడు పల్లెటూరు ఉంది, రోజు పొలం పని చేసుకోవాలి, రోజు పనికి వెళ్ళాలి, టాప్ పని చేసుకోవాలి, హోటల్ పని చేసుకునేవాడు ఉంటాడు, వ్యవసాయం చేసేవాడు ఉంటాడు, నువ్వులు పని చేసేవాడు, నేతలు వేసేవాడు ఉంటారు. ఎవరో తెలిసింది ఆ ఫోన్లతో ఎవరు ఖాళీగా ఉన్నాడు? మీరు మీ పార్టీ కార్యకర్తలే ఖాళీగా ఉన్నారు. ఎవరు దొరికితే ఏం దొరికితే చూసుకుంటూ కూర్చుంటున్నారు. అది ఇంకొక దాన్ని పనిచేసేదాన్ని తప్పిచ్చేయటానికి ఇది ఒక మార్గంగా పెట్టుకోవడమే గానీ జరిగే పని జరిగించాలి. పోయే నీళ్ళు పోకోకుండా అడ్డు కట్టేసి బిడ్జీ కడతానంటే అటు తప్పు కదండి. ఇప్పుడు నీకు డిజిటల్ అనేది ప్రతి ఒక్కరికి తెలియదు కదా. 70% ఎంత నాలెడ్జ్ ఉండే, ఎంత 10th చదువుకున్నవాడు కూడా ఇలా వాట్సాప్ చూసి దాన్ని ఏం మెసేజ్ ఎట్లా పెట్టాలో తెలియదు. ఇవాళ ఇంగ్లీష్ లో టైప్ చేయాలంటే మెసేజ్ వాట్సాప్ లో ఎట్లా టైప్ చేయాలో కూడా తెలియదు. ఇంగ్లీష్ రానివాడు ఏం చేస్తాడు? తెలివిగా ఎక్కడన్నా ఇంగ్లీష్ మ్యాటర్ తెలుగు టైప్ చేస్తే ఇంగ్లీష్ లో వస్తుంది చూడు, దాన్ని చూస్తాడు యాప్. అది కూడా జాతకానే ఉంటాడు. ఇంకా యాప్ ఇవన్నీ అసలు చక్కగా జరిగే పనికి ఎక్కడో ఉండి నేను ఇప్పుడు గూగుల్ పే అన్నారు, ఎంత జరుగుతున్నాయి ఫోన్ పేలకి, గూగుల్ పేల వల్ల ఎంత నష్టం జరుగుతుంది. ఈ డిజిటల్ అనే కాడికి వచ్చాను ప్రతి ఒక్కడికి మోసం కాబట్టి జేబులో డబ్బులు ఇచ్చి కొనుక్కునే దానికను గూగుల్ పేలో కొట్టాను వాడికి వెళ్ళిపోయిందంటే మోసంతో కూడిన పనే గానీ. ప్రభుత్వం కొత్తగా వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి ఒక సేవను తీసుకొచ్చింది కదా, దాని గురించి మీకు ఏమైనా అవగాహన ఉందా? అవగాహన లేదు, దాని గురించి తెలుసు వచ్చిందని చెప్పి. ఇంతవరకు మేము దాన్ని ఇన్స్టాల్ చేయలేదు. మంచిదేనంటారు? మంచిదే. మనం ప్రభుత్వ ఆఫీసులకు ఎప్పుడంటే అప్పుడు పోయి అక్కడ పడిగాడుపులు కాసి తెచ్చుకోలేం కదా. మన దగ్గర మన ఫోన్ లోనే కానీ వస్తే మంచిది కదా. మేము ఇంత ముందుకు ఏమన్నా ఒక సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఏమన్నా పత్రం కావాలన్నా ఆఫీసుల చుట్టూ తిరిగి సచివాలయం చుట్టూ తిరిగి ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఇలా వస్తే ఇంకా మంచిది కదా. ప్రభుత్వం కొత్తగా వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి తీసుకొచ్చింది కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటండి? మంచి సంబంధం, అది బాగుంది, అది మంచి ఆలోచన. వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏంటో తెలుసు మీకు? సర్టిఫికేట్ల కోసం కొన్ని ప్రాబ్లం ఉంటాయి కదా, వాటి కోసం ప్రభుత్వ సేవలు వాటి గురించి. మీరేమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా ఈ సర్టిఫికేట్స్ కోసం? ఆఫీసు తిరిగాము కానీ ఇప్పుడు మళ్ళీ ఇది బాగుంటే ఇది బాగుంటుంది. ఆఫీస్ చుట్టూ తిరగకుండా చేయకుండా బాగుంటుంది. అందరికి ఇది అందుబాటులో ఉండిద్ది అంటారా? బాగుంటుంది. ఫోన్ వాడడం కొద్దిగా ప్రాబ్లం ఉండేది కదా, ఏ ఇబ్బంది లేదు, అందరికి అందుబాటులో ఉంటుంది, సులభంగా ఉంటుంది. వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి ప్రభుత్వం ఒక కొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? నాకు అసలు దాని గురించి తెలియదు. వాట్సాప్ అంటే ప్రభుత్వం 161 సేవల్ని మొత్తం కూడా వాట్సాప్ లోనే మనం మన ఫోన్ లోనే అప్లై చేసుకునేటట్టుగా చేసుకొచ్చింది. అలా చేయడం మంచిదేనంటారు మరి? మంచిది. గతంలో మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా ఈ సర్టిఫికేట్స్ గురించి కానీ, వీటి గురించి కానీ? ఏదైతే ఈ ఫీచర్ ఉందో అది మొత్తం ఫోన్ లోనే చేసుకోవాలి. మరి మీకు అవగాహన ఉందా ఫోన్ యూజ్ చేయడం వాట్సాప్? లేదు, ఫోన్ చేస్తాం వరకే కానీ వాటి గురించి తెలియదు. ఈ మరి అప్లై చేసుకోగలరా మీరు? మా పిల్లలు చేస్తారు, మేము అప్లై చేయాలంటే మా పిల్లలు. టోటల్ గా ఇదైతే మంచిదేనంటారు మరి? సో గైస్, ఈ రోజు మనం తీసుకున్నటువంటి పాయింట్ ఏదైతే ఉందో, వాట్సాప్ గవర్నెన్స్ లో పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంది, వాళ్ళ పల్స్ ఎలా ఉంది, వాళ్ళు దీనికి ఎలా రియాక్ట్ అవుతున్నారు, అసలు ఇది తెలుసా తెలీదా, తెలియకపోతే అవేర్నెస్ క్రియేట్ చేయడం మొత్తం కూడా కవర్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ నేనైతే మిడిల్ ఏజ్డ్ గ్రూప్, ఓల్డ్ ఏజ్ పీపుల్, అట్ ద సేమ్ టైం బిజినెస్ సెక్టర్ సంబంధించిన పీపుల్, వీళ్ళందరినీ కూడా
కలవడం జరిగింది. సో వాళ్ళలో అయితే మాక్సిమం కొద్దిగా మిశ్రమ స్పందన వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే సైబర్ క్రైమ్, సైబర్ మోసాలు వీటికి ఎక్కువగా జనాలు అయితే యూట్యూబ్ లో చూసేసి భయపడిపోతున్నారు. వాట్సాప్ లింక్ అంటే ప్రైవసీ ఏమైనా థెఫ్ట్ అవుతుందేమో అని చెప్పి వాళ్ళైతే అనుకుంటున్నారు. అక్కడ కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. ద సేమ్ టైం ఓల్డ్ ఏజ్ గ్రూప్ లో చదువు రాని వాళ్ళు ఏంటంటే మాకు ఇదైతే అంతగా నప్పట్లేదు, సచివాలయం పోతే చేసి పెడతారు కదా ఒక రోజు ఆలస్యమైన అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇంకా స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం చూసుకుంటే గనక స్టూడెంట్స్ అయితే మనకైతే కనిపించలేదు ఇక్కడ బయట అయితే ఇవాళ. ఎందుకంటే మనం స్టార్ట్ చేసిన టైంలో వాళ్ళు ఆల్రెడీ కాలేజీలకి స్కూళ్ళకి వెళ్ళిపోయారు. సో వాళ్ళని నెక్స్ట్ వీడియోలో మనం ఎక్స్ప్లోర్ చేద్దాము.